నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు, ఇక గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి, బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పులు, ఇలా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం కీలక ముద్ర వేసింది. ధరణి వ్యవహారంపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో వాటిపై ఒక సిట్ దర్యాప్తు చేయాలని, ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలకు సంబంధించి కీలకమైన మార్పులు కూడా చేశారు. వాటి నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్లేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ధరణి ల్యాండ్ రికార్డ్స్ పోర్టల్, దాని తర్వాత వచ్చిన భూభారతి వ్యవస్థలో అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన అన్ని లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్లో అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూములు అక్రమంగా చేతులు మారాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆడిట్, సిట్ దర్యాప్తు ద్వారా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. గతంలో సిద్దిపేట, మెదక్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద నిర్వహించిన ఆడిట్లో అవకతవకలు బయటపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరణి ఏర్పడిన దగ్గర నుంచి 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి భూభారత వరకు ధరణి పోర్టల్కి టెండర్ దగ్గర నుంచి లగాయించి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయో ప్రొబిటెడ్ లిస్టులో లక్షలాది ఎకరాలు ప్రొబిటెడ్ చేసి ఆ ప్రొవిషన్ చేసిన వాటిని వారికి నచ్చిన వారికి రిలీజ్ చేస్తున్నారనే ఆరోపణలతో సహా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ఏమేమి ఈ ధరణి పోర్టల్లో జరిగాయి, ధరణి పోర్టల్ని ఎన్ఐసికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఏం జరిగాయి, దీని బ్యాక్ ఎండ్ లో ఎవరెవరున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది పూర్తి విచారణ కోసం ఎస్ఈటిని, స్పెషల్ ఎంక్వైరీ టీంని ఏర్పాటు చేయటం జరిగింది. విద్యా గృహ నిర్మాణంపై కూడా కేబినెట్ సమావేశంలో దృష్టి సారించారు. జగిత్యాల డిగ్రీ కళాశాలలో కొత్త పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పటాన్చెరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపారు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ అలైన్మెంట్ లో మార్పులకు కేబినెట్ అంగీకారం తెలిపింది. పాలమూరు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు కూడా ఓకే అన్నారు. ఇవి రాష్ట్ర అభివృద్ధికి వేగం తీసుకొస్తాయని అంచనా వేస్తున్నారు.